అర్హులైన వారి అందరికీ పట్టణాల్లో పల్లెల్లో స్థలం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ నిధులు మంజూరు చేసి సొంతిల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుందని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. సుజాత నగర్లోని కార్మిక నగర్ చెరువు, తమ్మినవాణి చెరువు సహా పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన చెరువు గర్భాలు, గడ్డవాగులు, ప్రభుత్వ భూముల్లో జరిగిన ఆక్రమణలను ఎమ్మెల్యే పరిశీలించారు. అందరికీ ఇల్లు ఇస్తామని చెరువులు, గడ్డలు ఆక్రమించుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. త్వరలో కలెక్టర్తో కలిసి ఆక్రమణలు పరిశీలించి తొలగింపు చర్యలు చేపడతామన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే పెందుర్తి జోన్ జీవీఎంసీ జోనల్ కమిషనర్ శంకర్రావు, మండల రెవెన్యూ అధికారి ఇంటి వెంట వెంకట అప్పారావు, జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ రోజు మీ ముందే ఇందాక ఆదేశాలు ఇచ్చే ఎంఆర్ఓకి రీసెంట్గా కట్టినవన్నీ కూడా ఈ వారంలో తీసేయమని చెప్పాం. ఆ ప్రక్రియ వద్ది. ఒకవేళ ఆ ప్రక్రియ అవ్వకపోయినా విత్-ఇన్ వీక్లో కలెక్టర్ ద్వారా వచ్చినప్పుడు కలెక్టర్ గారే వాళ్ళకి ఆదేశాలు ఇస్తారు. ఒకసారి కలెక్టర్ ప్రత్యక్షంగా వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోకపోవడం అనే ప్రసక్తి లేదు. కలెక్టర్ గారితో నేను వారాలుగా మాట్లాడటం కూడా జరిగింది. ఈరోజు దిశ మీటింగ్ ఉంది. దానికి వెళితే అంటే ఆల్రెడీ ఇది పెట్టుకున్నానని చెప్పి దానికి లేట్ అయ్యే 9 గంటలకి అది. ఒకవేళ నేను వెళ్ళేసరికి ఉంటే దానికి కూడా అటెండ్ అవుతాను. అక్కడ ఈ రోజే అడుగుతాను. తప్పకుండా ఒక డేట్ తీసుకుని వస్తాం. అప్పుడు డెఫినెట్గా ఉంటుందండి. డెఫినెట్గా ఉంటుంది. ఆల్రెడీ మీరు ఎవరు అడగకముందే దీన్ని పెట్టాం. 2.5 కోట్లు శాంక్షన్ తెస్తున్నాం. తప్పకుండా వాకింగ్ ట్రాక్ చేసి దీన్ని చెరువుని బ్యూటిఫికేషన్ చేసి వాకింగ్ ట్రాక్ అన్నాక సార్, చెరువు మధ్యలో వాకింగ్ ట్రాక్ వేస్తున్నారు సార్. చెరువు బౌండరీ అనేది సరైన దిశలో చెరువు మధ్యలో ఏం కాదండి. ఇప్పుడు మామూలుగా దాటడానికి ఇది పెట్టుకున్న దారిగానే ఇదంతా చెరువే అవుద్ది. వాకింగ్ ట్రాక్ అనేది చుట్టూ బౌండరీ వస్తుంది. బౌండరీ సృష్టించి అంతే తప్ప మధ్యలో వాకింగ్ ట్రాక్ రాదు. ఇదంతా కూడా ఇంకా డెప్త్ చేసి పక్కన చెరువు రైతులకు కూడా నీరు ఇచ్చే విధంగా దీన్ని బాగా డెప్త్ చేస్తామని కూడా చెప్తాం.